టీఆర్ఎస్ టైటిల్ వార్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. టీఆర్ఎస్ పేరుతో బీఆర్ఎస్ కు ఝలకిద్దామనుకున్న కవితకు సీఈసీ షాక్ ఇచ్చింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన పేరు చేజారినట్లేనా? కవితకు నిజంగానే టీఆర్ఎస్ పేరు కావాలా, లేక టీఆర్ఎస్ అనే టైటిల్ చుట్టూ చర్చ జరగాలన్నదే ఆమె వ్యూహమా? ఇదంతా జరుగుతుందని కవితకు ముందే తెలిసినా కావాలని ఆ పేరు చుట్టూ రచ్చ చర్చ జరిగేలా ప్లాన్ చేశారా? అసలు కవిత మాస్టర్ ప్లాన్ ఏంటి? పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. టిఆర్ఎస్ టైటిల్ పై కవిత మల్టిపుల్ ప్లాన్స్ వేశారా? తన పార్టీకి టిఆర్ఎస్ పేరు దక్కదని కవితకు ముందే తెలుసా? లీగల్ ఫైట్ కు రెడీ అని చెప్పడం వెనుక కూడా ప్లాన్ ఉందా? కవిత ఆల్రెడీ సీఈసీకి 5 ప్రత్యామ్నాయ పేర్లను ఇచ్చిందా? టీఆర్ఎస్ బ్రాండ్ పై చర్చ జరగాలన్నదే కవిత వ్యూహమా? కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పేరు విషయంలో మాత్రం పెద్ద రాజకీయ చర్చకు తెరలేపారు. బహిరంగ సభలో ఎంతో ఆత్మవిశ్వాసంగా తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్ అని ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన అంటూ డైలమా నడిచింది. అదంతా ఎలా ఉన్నా టీఆర్ఎస్ అంటూ తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజల మనసుల్లో బలంగా ముద్రపడిన 3 అక్షరాలను మళ్లీ రాజకీయ వేదికపైకి తీసుకువచ్చారు. అయితే కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ పై ఈసీకి పెద్ద ఎత్తున అభ్యంతరాలు చేరాయి. ఏకంగా 600 నుంచి 700 వరకు ఫిర్యాదులు వెళ్లాయట ఈసీకి. వాటిలో ఎక్కువగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల నుంచే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ వస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఇదే పేరుతో తెలంగాణ రాజ్య సమితి కూడా కవిత పార్టీపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిఆర్ఎస్ 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 జై తెలంగాణ. కవిత పార్టీ పేరుపై అభ్యంతరాలు రావడంతో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం తెలపలేమని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఆదేశించింది. ఆ పేర్లను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఈసీ. దీంతో తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరుపై హక్కు ఎవరిది అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడే అసలు రాజకీయ ఆసక్తి మొదలవుతోంది. ఇన్ని అభ్యంతరాలు వస్తాయని, టీఆర్ఎస్ పేరును ఈసీ ఆమోదించే అవకాశం ఉండదని కవితకు ముందే తెలుసా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బహిరంగంగా ఒక్క టీఆర్ఎస్ పేరునే ప్రకటించిన కవిత ఎన్నికల సంఘానికి మాత్రం ముందుగానే పలు ప్రత్యామ్నాయ పేర్లను కూడా సమర్పించారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి వంటి పేర్లను కూడా ఈసీ పరిశీలన కోసం ఇచ్చారు. అంటే టీఆర్ఎస్ పేరు రాకపోయినా వెంటనే మరో పేరుతో పార్టీని ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకున్నారనే చర్చ జరుగుతోంది. కవిత లక్ష్యం టీఆర్ఎస్ పేరు దక్కించుకోవడం కాదని, టీఆర్ఎస్ టైటిల్ పై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరగాలన్నదే ఆమె వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ బ్రాండ్ను మరోసారి ప్రజల ముందుకు తీసుకురావడంలో కవిత సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు దక్కినా దక్కకపోయినా స్టేట్ పాలిటిక్స్ లో ప్రజల్లో టీఆర్ఎస్ టైటిల్ పై డిస్కషన్ జరిగితే రాజకీయంగా తనకు ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకున్నారట. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అని వచ్చేలా పార్టీ పేరును ప్రకటించారని అంటున్నారు. ఇప్పుడు ఈసీ పంపిన లెటర్ పై రియాక్ట్ అవుతూ న్యాయ పోరాటానికి రెడీ అని లీకులు ఇవ్వడం కూడా ఓ స్ట్రాటజీనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్న కవితకు ఈసీ పెట్టిన రూల్ కాస్త ఇబ్బందిగానే మారింది. కోర్టు మెట్లెక్కి టీఆర్ఎస్ పేరు కోసం లీగల్ గా ఫైట్ చేయడం కూడా డిస్కషన్ పాయింట్ అవుతుందనేది కవిత తాజా వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు దక్కించుకోవడం కన్నా ఆ పేరు ద్వారా ప్రజల్లో 4 రోజులు నలగడమే కవిత టార్గెట్ అంటున్నారు.
అసలైన పార్టీ పేరు వచ్చేలోపు ఈ పార్టీ పేరు వివాదం చర్చలో ఉంటే చాలన్న ప్లాన్ కవిత అండ్ కో వేస్తున్నారట. ఈ వివాదం కవితకు ఆమె పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.